అందరికీ నమస్కారం అండి. ఏ రోజు ఏ రంగు దుస్తులు వేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అయితే ఇక వివరాల్లోకి వస్తే ప్రతి ఒక్కరూ కూడా అంటే మన జీవితాన్ని గ్రహాలు నక్షత్రాలే కాక సంఖ్యలు, రంగులు, ఆలోచనలు, కర్మలు మొదలగునవి ఎన్నో ప్రభావితం చేస్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి రంగులు కూడా. అయితే ఈ రంగులు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆదివారం ఆదివారం సూర్య భగవాన్ రోజు కాబట్టి ఈ రోజు మనం సూర్యుడికి ఇష్టమైన పసుపు, బంగారు వర్ణం లేదా నారింజ రంగు దుస్తులు ధరించాలి. ఇక సోమవారం ఈ రోజున శివుడికి ఇష్టమైన రోజుగా భావిస్తారు కాబట్టి సోమవారం తెలుపు లేదా నీలివర్ణం దుస్తులు ధరిస్తే శివానుగ్రహం తప్పకుండా లభిస్తుంది. మంగళవారం ఆంజనేయుని రోజుగా పరిగణిస్తుంటారు కాబట్టి ఈ రోజు ఎరుపు లేదా నారింజ రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది. బుధవారం వినాయకుడికి ప్రీతికరమైన రోజు. విజ్ఞానులు అధిపతి అయిన విఘ్నేశ్వరుడికి ఆకుపచ్చ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ బుధవారం నాడు ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రాలను ధరించడం చాలా మంచిది. ఇక తదుపరి రంగు ఏంటంటే గురువారాన్ని భగవంతుడు అంటే శ్రీ మహావిష్ణువు రోజుగా భావిస్తారు. ఆయనకు పసుపు రంగు లేదా నారింజ రంగు అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి గురువారం పసుపు లేదంటే నారింజ రంగు దుస్తులను ధరించండి. ఇక తర్వాత రోజుది శుక్రవారం అమ్మవారు జగజ్జనని అయిన లక్ష్మీదేవి రోజు. ఈ రోజున మనం గులాబీ రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది. అలాగే ఈ రోజున మనం తెలుపు రంగును కూడా ధరించవచ్చు. ఇక శనివారం రోజు శనిదేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నల్లని రంగు దుస్తులను ధరించాలి. ఇక ఆయా రోజుల్లో ఆయా దుస్తులు ధరించడం వల్ల కంటికి ఒంటికి మంచిదని మన పెద్దలు కూడా అభిప్రాయం. మరియు జ్యోతిష శాస్త్రాన్ని నమ్మేవారు ఈ రోజున అనుసరించిన దుస్తులను ధరిస్తూ ఉంటారు. అయితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.